గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. యా బిఫోర్ దట్ వెంకరెడ్డి గారు ఈ రోజు డైరెక్ట్ ప్రచారంలోంచే డిబేట్ లోకి వచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త అవును కండువాతో కండువాలో అవును కనిపిస్తున్నారు. రె- ప్రచారం నుంచి రెండు రోజుల వస్తున్నారో నుంచి లేదంటే తిరుగుతున్నాం. ప్రచారంలో ఉన్నారో అర్థం కావట్లేదు. ప్రచారం నుంచే వస్తున్నాం. 2 రోజుల నుంచి, నిన్న నుంచి ప్రచారంలో ఉన్నాం. రైట్, చూద్దాం. సో ఎట్లా ఉంది గ్రౌండ్, ఎట్లా ఉంది వెంకరెడ్డి గారు? సరే, మీరు ప్రచారం నుంచి వస్తున్నారు, మీ నుంచే మొదలు పెడతాను. ఎట్లా ఉంది గ్రౌండ్? నే- ఇప్పుడు గ్రౌండ్ ఏం లేదండి. ప్రజలు వీళ్ళు అనుకుంటున్నట్టుగా, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఆల్రెడీ నిర్ణయించబడ్డది తీర్పు అనేటువంటిది అనుకుంటున్నారు. అట్లా ఏం లేదు. ఇంకా ప్రజలు ఇంకా ఆలోచనలో ఉన్నారు. నిర్ణయాలు అనేటువంటిది బయటికి ఏం చెప్పడం లేదు. వచ్చే వారం 10 రోజుల లోపల ఒక స్థిరమైన అభిప్రాయానికి వస్తారు అనేటువంటిది ఉంది తప్ప మేము గెలిచేసినాం అని చెప్పుకుంటే వాళ్ళు చెప్పుకోరు కాక. సో ఓవర్ నైట్ ఎటైనా టర్న్ కావచ్చు అంటారు. అయితే బీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ లేదంటే బీజేపీ. చర్చ ఇప్పుడు మీరు పెట్టిరుగా చర్చ పెట్టిరు ఐటమ్ అజారుద్దీన్ అని, ఇవన్నీ ఉన్నాయి, కీలకంగా తయారైతాయి ఇప్పుడు రేపు. అంటే వాళ్ళు అస్త్రాలు తీస్తున్నారు, ఇక చివరి నిమిషంలో బ్రహ్మాస్త్రాలు వాడుతున్నారు. బ్రహ్మాస్త్రమా అది వెనక్కి వస్తుందా మీరు అంటున్నారు కదా, హోమ్ మినిస్టర్ ఇస్తారు అని అంటున్నారు కదా. ప్రజల్లో ఎంత డైజెస్ట్ అవుతుంది ఏంది అనేటువంటిది కూడా విషయాలు చర్చకు వస్తాయి కదా హైదరాబాద్ కేంద్రంగా. అంటే మీరేం అబ్జర్వ్ చేస్తున్నారు? మీరు వెళ్తున్నారు కదా, ప్రచారం తిరుగుతున్నారు కదా, లాస్ట్ మూమెంట్ వరకు ఓవర్ నైట్ వరకు ఏమైనా నిర్ణయాలు జరగవచ్చు అని చెప్పి. నేను ఒక్కటే శ్రీకాంత్ గారు, చాలా మీడియాల్లో పెయిడ్ మీడియాస్ ఉన్నాయి, చాలా మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే ఆ 2 పార్టీల మధ్యనే పోటీ ఉంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన అనేటువంటిది వాస్తవానికి లేదు. అక్కడ చాలా స్పష్టంగా ఉన్నారు. ఇంకా నిర్ణయాలు కొంతమంది చేసినారు, కొంతమంది చేయలేదు. జరుగుతున్న పరిణామాలను బట్టి ఏంటంటే ఎవరు ముందుకు వస్తారు, ఎవరు 2వ ప్లేస్కి వస్తారు, ఎవరు 3వ ప్లేస్కి వస్తారు అనేటువంటిది ఇంకా నిర్ణయం జరగలేదు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. నేను నిన్న తిరిగినాను కదా, చాలా పాజిటివ్ గా భారతీయ జనతా పార్టీకి చాలా పాజిటివ్ గా, నేను బోరబండ ప్రాంతంలో తిరిగినాను, చాలా పాజిటివ్ గా మాకున్నటువంటి ప్రజల ఆదరణ అనేది ఉంది అనేటువంటిది మాత్రం. అయితే బయట మీడియాలో ఇక అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది, అక్కడ ఏం లేదు అనేటువంటిది కాదు. మేము ఇంటింటికి తిరుగుతున్నాము, ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నాము, ప్రతి ఓటర్ని మేము రాత్రి 9 గంటలకు కూడా నేను అక్కడ మీటింగ్ లో మాట్లాడడం జరిగినటువంటిది. కాబట్టి స్పష్టంగా ప్రజలు ఎటువైపు తీర్పు ఇస్తారు అనేటువంటి దాని కింద వెయిట్ అండ్ సీ చూడాల్సిందే. కానీ అయిపోయింది మీరు తట్టబుట్ట చదువుకొని అని మాకు చాలా టీవీలలో చర్చల్లో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది అబద్ధము, శుద్ధ అబద్ధం. మా కరెస్పాండెంట్ క్రాంతి కూడా జాయిన్ అయ్యారు డిబేట్ లో.